నమస్కారం, ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం కూటమి అధికారంలోనికి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు నేరుగా ఇంటికి తెచ్చే విధంగా చంద్రబాబు చూసుకుంటారని, జగన్ లాగా విడతల వారీగా పెంచుకుంటూ వెళ్లేది లేదని, జూలై నుంచి 4,000 రూపాయలు పెన్షన్ నగదు ఇస్తారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బల్లికురవ మండలం కొణిదెన ఎస్సీ కాలనీలో గంగపాలెంలో శనివారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రవికుమార్ కోరారు. గతంలో వైసీపీకి ఓటు వేయడం వల్ల జరిగిన నష్టం గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏప్రిల్, మే, జూన్ నెలకు కలిపి జూలై నెలలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చంద్రబాబు ప్రకటించారని, జగన్ లాగా మోసం చేసే హామీలు చంద్రబాబు ఇవ్వరని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోనికి వచ్చిన జగన్ అభివృద్ధి ఏం చేశాడు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించారో చెప్పాలని రవికుమార్ ప్రశ్నించారు. తెలుగుదేశం కూటమి అధికారంలోనికి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రవికుమార్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. బల్లికురవ మండలం కొత్త మల్లాయపాలెం గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీని వీడి శనివారం హనుమిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరగా, వీరికి హనుమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంటుపల్లి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ పార్టీని వీడి వైసీపీలోకి చేరారు. అలాగే అద్దెంకి మండలం దేనుకొండ గ్రామానికి చెందిన 17 మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వారు వాలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడడం, ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నారని వాలంటీర్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు చెడు నడక కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచాలని రేణింగవరం ఎస్ఐ తిరుపతిరావు అన్నారు. పంగులూరు మండలంలో సాయుధ బలగాలతో అవగాహన నిర్వహించారు. ఓటర్లకు మేమున్నాం, ప్రశాంతంగా బయటికి వచ్చి స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారని పోలీసులు హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశారని, అలాగే ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు ముమ్మరంగా తనిఖీ చేయిస్తున్నారని, వాహనదారులు, పోలీసులు వారికి సహకరించాలని ఎస్ఐ తిరుపతిరావు తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మార్చి నెల 16వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించవలేదు. జిల్లా కలెక్టర్ గారి లేదా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి గారి వ్రాతపూర్వక అనుమతులు లేకుండా రాజకీయ పార్టీ గుర్తులు, వ్రాతలు మరియు నాయకుల ఫోటోలు కలిగిన राजा इसको भी आगे कर दूँ।
రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని, ఈ మాసంలో ఎంత ఖర్చు చేస్తే అంత పుణ్యం వస్తుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు మురళి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న పెద్ద మసీదులో శుక్రవారం రాత్రి పరిమళ ఫౌండేషన్ అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా రోటరీ క్లబ్ సభ్యులందరూ కలిసి ప్రారంభించారు. రోటరీ సభ్యులు దగ్గరుండి ఉపవాస దీక్ష విరమణ చేసిన వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ అని, 30 రోజుల పాటు ముస్లిం సోదరులు ఎంతో కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తారని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తన సహకారంతో మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని, సహకరించిన రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మాసమని కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈరోజు చాలా శుభదినం. పవిత్ర రంజాన్ మాసంలో మీరందరూ ఉదయం నుంచి ఏమి తినకుండా ఉపవాసం ఉండి ఇప్పుడు ఇఫ్తార్ విందు చేయబోతున్నారు. ఈ పవిత్రమైన మాసంలో ఈ ఇఫ్తార్ విందుకి మా రోటరీ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన సౌజన్యం మన కృష్ణారెడ్డి గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లతో మనం అభినందిద్దాం. మన ఏ మతం చెప్పినా ఏం చెప్పినా పరోపకారాయ పాపాయ పరపడడం. ఇతరులకు మేలు చేస్తే మనకి పుణ్యం, ఇతరులకి కీడు చేస్తే మనకి పాపం. అది ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని గ్రంథాలు చదివినా ఫైనల్గా మనం పాటించాల్సింది ధర్మం. అది మన పక్కన మనకైతే మా రోటరీ క్లబ్ ఆశయం కూడా అదే. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి మేము మా చేతనైనంత సహాయం చేస్తాం. అదేవిధంగా మనకి ఇతరులకు ఎవరికైనా కీడు చేసామంటే ఖచ్చితంగా ఆ పాపం మనం అనుభవించగా తప్పదు. కాబట్టి అందరూ ఈ పవిత్రమైన ఆశయాలని, ఈ మహమ్మద్ ప్రవక్త చెప్పిన ఆశయాల్ని మీరందరూ ఆచరించి ఈ దీక్షలు ఇట్లా మంచి భవిష్యత్తు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోటరీ పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. వాళ్ళకి నమస్కారం తెలియజేసుకోవడం. లాస్ట్ ఇయర్ కూడా రోటరీ ఆధ్వర్యంలో వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. రోటరీ తరఫు నుంచి మీ అందరినీ ఈ రకంగా కలవడం, ఇఫ్తార్ ఇవ్వడం చాలా సంతోషంగా. ఈ సందర్భంగా మా పరిమళ ఫౌండేషన్ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ క్లబ్ సభ్యులకు మరియు ముస్లిం సోదరులకు, మత పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇది ఒక పవిత్ర రంజాన్ మాసం. పవిత్ర రంజాన్ మాసం అంటేనే మనం ఉపవాసం ఉండి దీక్షలో ఉంటాం. చాలామంది ఆ దీక్ష తీసుకుంటారు ముస్లిం సోదరులు. కారణం ఏంటంటే ఆరోగ్యరీత్యా కానివ్వండి, తర్వాత అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఉపవాసం అనేది ఉన్నతమైనది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈరోజు మా పరిమళ ఫౌండేషన్ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నాం. కారణం ఏమంటే సమాజం నుంచి మనం సంపాదించిన సొమ్ము మరలా అందులో కొంత భాగాన్ని సమాజం కొరకు ఖర్చు చేయాలా అని చెప్పేసి చేసిన మా ఈరోజు ప్రోగ్రాము. ఎందుకంటే రోటరీ అంటేనే సేవకు ప్రతిరూపం. అలాగే ఏ యొక్క ఫౌండేషన్ అయినా కానీ సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చేసారు. వారికి మరీ మరీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.